నమస్కారం అండి. నా పేరు రవిశర్మ. మా ఈవెంట్ మేనేజ్మెంట్ పేరు ఖుషి ఈవెంట్ మేనేజ్మెంట్. ఇది స్టార్ట్ చేసింది 2010లో స్టార్ట్ చేశాను. చాలా మ్యారేజెస్ చేశాను. అయితే చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, మీరు 100 ఐటమ్స్ 499 రూపీస్ పర్ ప్లేట్కి ఎలా ఇవ్వగలరు, అసలు అన్ని ఐటమ్స్ మేము ఎప్పుడు చూడలేదు అంటారు. మోస్ట్లీ బ్రాహ్మణులకు చేస్తాం కాబట్టి ఈ వర్డ్ కూడా బాగా సెట్ అవుతుంది. చూడండి, అలంకార ప్రియో విష్ణు, నారదో కలహ ప్రియ, భోజన ప్రియో బ్రాహ్మణ. సో ఇక్కడ మన ఈవెంట్ మేనేజ్మెంట్లో మనము సెట్స్ వైజ్గా డివైడ్ చేస్తామండి. ఎంట్రన్స్లో రాగానే 5 ఐటమ్స్: కోవా బర్ఫీ, తిరంగా బర్ఫీ, అంజీర్ బర్ఫీ, చాక్లెట్ బర్ఫీ, బటర్ బర్ఫీ. దీన్ని వెల్కమ్ స్వీట్గా ఇస్తాము. సో ఇలా మీరు చూస్తే 5గా 20 సెట్స్ ఉంటాయి చూడండి. సో 20 × 5 100 అవుతాయి ఐటమ్స్. 5 సూప్స్: టమాటో సూప్, వెజ్ కార్న్ సూప్, హాట్ అండ్ సోర్ సూప్, స్వీట్ అండ్ కార్న్ సూప్, క్యాంటోనీస్ సూప్. స్టార్టర్స్: వెజ్ గోల్డ్ కాయిన్స్, వెజ్ బుల్లెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రాగన్ రోల్స్, సమోసా. ఇంటర్నేషనల్ సలాడ్స్: ఇండియన్ సలాడ్, మెక్సికన్ సలాడ్, ఇటాలియన్ సలాడ్, రష్యన్ సలాడ్, చైనీస్ సలాడ్. ఫ్రూట్ పంచెస్: పైనాపిల్ ఫ్రూట్ పంచ్, స్ట్రాబెర్రీ ఫ్రూట్ పంచ్, మ్యాంగో ఫ్రూట్ పంచ్, లిచీ ఫ్రూట్ పంచ్, జల్జీరా లాంటిది ఏదైనా స్వీట్ కానిది. చాట్ స్టాల్లో పానీపూరి, భేల్పూరి, కట్లెట్ రగడ, సమోసా రగడ, దహీపూరి ఉంటాయి. ఫ్రూట్ స్టాల్లో 5-6 రకాల ఫ్రూట్స్: యాపిల్స్, అనార్స్, గ్రేప్స్, వాటర్ మెలన్, పపాయ లాంటివి. చైనీస్ స్టాల్లో వెజ్ సాఫ్ట్ నూడిల్స్, వెజ్ మంచూరియా, స్ప్రింగ్ రోల్స్, హక్కా నూడిల్స్, గోబీ 65. పికిల్ స్టాల్లో ఆవకాయ, గోంగూర, ఉసిరికాయ, నిమ్మకాయ, పండుమిరపకాయ. దాంట్లో రెండు వెల్లుల్లితో ఉంటాయి, మిగిలిన 3 వెల్లుల్లి లేకుండా ఉంటాయి. రోటీ స్టాల్స్: నాన్, మసాలా కుల్చా, బటర్ నాన్, పూరి, పుదీనా కుల్చా. రైస్ ఐటమ్స్: దమ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, పులిహోర, ఆవకాయ బిర్యానీ. పాపడ్స్: ఫ్రయమ్స్, చిప్స్, కర్డ్ చిల్లీస్, అప్పడమ్స్, వడియమ్స్. స్వీట్స్: తవా స్వీట్, మైసూర్ పాక్, జిలేబీ, గులాబ్ జామ్, కేసరి. చట్నీస్: బీరకాయ, దోసకాయ, టమాటా, కాకరకాయ, పచ్చిమిరపకాయ. ట్రెడిషనల్ ఐటమ్స్: పూతరేకులు, చిప్స్, చుడువా, కార, బాంబే మిక్స్చర్. పికిల్ పౌడర్స్: చట్నీ పౌడర్స్, కందిపొడి, నువ్వు పొడి, వెల్లిపాయ కారం, నల్ల కారం, కొబ్బరి పొడి. నార్త్ ఇండియన్ కర్రీస్: పనీర్ బటర్ మసాలా, బగారా బేగన్, క్యాబేజ్ గ్రీన్ పీస్, ఆలూ ఫ్రై, మిక్స్డ్ వెజిటేబుల్. డిజర్ట్స్: పైనాపిల్ పుడింగ్, ఐరిష్ క్రీమ్ పుడింగ్, డ్రై ఫ్రూట్ పుడింగ్, స్ట్రాబెర్రీ పుడింగ్, చాక్లెట్ పుడింగ్. ఐస్ క్రీమ్స్: వెనీలా బేస్ ఫ్లేవర్ తీసుకొని దాని టాపింగ్ చాక్లెట్ టాపింగ్, బటర్ కాక్ టాపింగ్, స్ట్రాబెర్రీ టాపింగ్, పైనాపిల్ టాపింగ్, మ్యాంగో టాపింగ్. లోకల్ స్పెషల్స్: కాకినాడ కాజా, ఉలచారు, కరీంనగర్ సర్వపిండి, వరంగల్ సకినాలు, రాయలసీమ రాగి సంకటి. ఇండియన్ స్పెషల్స్: గుజరాతీ బాకరవాడి, మహారాష్ట్ర డోగ్లా, బెంగాలీ రసగుల్లా, కేరళ చిప్స్, తమిళనాడు సాంబార్. ఇలా మీరు చూస్తే ఇవి 20 ఉంటాయి. ఈచ్ రో 5 ఉంటాయి. 25 100 ఐటమ్స్ అవుతాయి మీకు. ఇప్పుడు సెట్ వైజ్గా మేము ఇంతకుముందు చేసిన ఈవెంట్స్లోని ఫొటోస్ చూపిస్తున్నాను చూడండి మీరు. ఏ స్వీట్ వెల్కమ్ విత్ ఎగ్జాటిక్ కోవా బర్ఫీస్. ఇది ఎంట్రన్స్లో రాగానే ఫస్ట్ ఇలా టూత్ పిక్స్తో గార్నిష్ చేసిన చిన్న చిన్న స్వీట్ ముక్కలు ఉంటాయన్నమాట. లైక్ చాక్లెట్ బర్ఫీ, టూటీ ఫ్రూటీ బర్ఫీ, బటర్ స్కాచ్ బర్ఫీ, తిరంగా బర్ఫీ, డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఇదేంటంటే రాగానే మార్వాడి పెళ్ళిళ్ళలో చేసేట్టుగా అనమాట. రాగానే ఫస్ట్ స్వీట్తో వెల్కమ్ చేయడం. తర్వాత ఇప్పుడు భోజనానికి పిలవడము అనే సిస్టము తగ్గిపోయిందనమాట. మనం స్టార్టర్స్ ఇస్తే ఇంకా భోజనానికి రండి అని అర్థం. సో మనకి ఏ టైం అయితే 12 o'clock భోజనం అనుకోండి, 11:45కి అలా స్టార్టర్స్ ఇస్తాము. దాన్ని బట్టి అది భోజనం టైం అని అర్థమైపోతుంది అనమాట. సో యాడ్ జాజ్ టు ద పార్టీ విత్ జిఫీ స్టార్టర్స్: వెజ్ గోల్డ్ కాయిన్, హరాబరా కబాబ్స్, వెజ్ రోల్స్, చీజ్ పాలక్ టోస్ట్, వెజ్ లాలీపాప్స్. ఇలాంటివి 2 persons సర్వ్ చేస్తారు. అదే ఇంతకుముందు ఈ బర్ఫీస్లో ఏంటంటే ఫస్ట్ ఎంట్రన్స్లో ఇస్తారు, ఇదేమో కూర్చున్న తర్వాత ఇస్తామన్నమాట. దాని తర్వాత ఒక పర్టికులర్ స్టాల్ ఉంటుంది, ఫైట్ ఫ్యాటిక్ విత్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని. లస్సీ, టీ, కాఫీ, బాదాం మిల్క్ లాంటిది ఉంటుంది. మనమే వెళ్ళి తాగాలి, అక్కడ వాళ్ళు సర్వ్ చేయరనమాట. బట్ ఫ్రూట్ పంచెస్ అనేవి ఇక్కడ చూడండి మీరు, ఫ్రూట్ పంచెస్ మాత్రం 1 to 2 సర్వ్ చేస్తాం.
నెక్స్ట్ అథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ అపెటైజింగ్ సూప్స్, వెజ్ క్లియర్ సూప్, క్యాంటోనీస్ సూప్, టమాటో సూప్, నూడిల్స్ సూప్, హాట్ అండ్ సోర్ వెజ్. ఇలా మీకు ఒక్కొక్క సెట్లో 5 వస్తాయి అన్నమాట. సో 5 సూప్స్. దీంతో మీకు ఫస్ట్ సెట్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ సెట్ ఒకసారి ప్లేట్ తీసుకున్న తర్వాత సలాడ్స్. మామూలుగా అందరికి గ్రీన్ సలాడ్ ఇస్తారు, అంటే క్యారెట్, కీరా, టమాటో లాంటి ముక్కలు కట్ చేసి పెట్టడం. కానీ రెస్టారెంట్స్లోకి వెళ్తే, కొన్ని ఇంటర్నేషనల్ రెస్టారెంట్లోకి వెళ్తే మనకి సలాడ్స్ అనేవి ఇండియన్ సలాడ్, దీంట్లో ఆలు, చాట్ మసాలా, టొమాటో, కొత్తిమీర ఇవి ఉంటాయి అన్నమాట. మెక్సికన్ సలాడ్లో స్వీట్ కార్న్, పనీర్ అలాంటివి యాడ్ అవుతాయి. ఇటాలియన్ సలాడ్ మ్యాకరోనీ, పాస్తా, హల్వా ఉంటాయి. చైనీస్ సలాడ్లో నూడిల్స్ కలుస్తాయి అన్నమాట. నాన్ కుక్డ్ ఫుడ్ సలాడ్స్ బిగినింగ్లో ఇస్తాం. దాని తర్వాత స్వీట్. మెయిన్గా ప్లేట్ కౌంటర్ వెనకాల ఉంటుంది స్వీట్ కౌంటర్. దాంట్లో హల్వాలు, లైవ్ ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన పెళ్ళి గ్రాండ్నెస్, రిచ్నెస్ కనపడేది లైవ్ ఐటమ్స్తో. అంటే అక్కడ ఆల్రెడీ కుక్ చేసి పెట్టడం కాకుండా జిలేబీ, పైనాపిల్ కేసరి, లైక్ ట్రెడిషనల్ లైక్ బొబ్బట్లు, తవా స్వీట్, హల్వాలు, లైవ్ స్వీట్స్, ఫైన్ కాంబినేషన్ ఆఫ్ తవా యాజ్ అ రాయల్ హ్యూ. ఇదంతా మీకు బ్రోషర్ ఇస్తాము, దాంట్లో చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము. అండ్ ఇండియన్ ఆన్సర్ టు పాపులర్ టేస్ట్. చాలాసార్లు ఏమవుతుందంటే సాటర్డేలని, మంగళవారాలని కొంతమంది ఉపవాసాలు ఉంటూ ఉంటారనమాట. వాళ్ళకి తినడానికి దోశ లాంటి ఒక కౌంటర్ పెట్టేస్తే చాలా, అయినా మామూలుగా ఎలా పెట్టినా చాలా చోట మీరు చూసుంటారు పెళ్ళిళ్ళలో దోశ కౌంటర్ చాలా రష్ ఎక్కువ ఉంటుంది. లైక్ మసాలా దోశ, పన్నీర్ దోశ, దీంట్లో పెసరట్టుతో ఒక కాంబినేషను, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, లైక్ దోశ కౌంటర్. ఇది ఒక బట్టి సరిపోదు యాక్చువల్గా, మనం 2 కావాల్సిందే. ఎందుకంటే చాలామంది అక్కడ లైన్లో నిలబడి ఉంటారు. సైజ్ ఆఫ్ దోశ చిన్నగా ఉంటుంది, ఒకదాన్ని కట్ చేసి 2 పీసెస్గా వేస్తుంటారు, అయినా కానీ రష్ ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ కబాబ్స్. ఇది వెజ్ కబాబ్స్ అండి. నవాబీ కబాబ్స్ ఇన్ వెజీ స్టైల్, మలాయ్ టిక్కా, తందూరి గోబీ. అంటే బార్బిక్యూ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. బార్బిక్యూ నేషన్ అనేది వచ్చిన తర్వాత నుంచి చాలామంది అలాంటిది మన వెజ్లో కావాలి అని కోరుకుంటున్నారు అనమాట. తందూరి ఆలు, పనీర్ పుదీనా టిక్కా ఇలాంటివి ఉంటాయి అనమాట. సో సెకండ్ సెట్ అయిపోయింది ఇది. థర్డ్ సెట్ మెయిన్ కోర్స్ అంటాం దీన్ని. మెయిన్ కోర్స్లో ఇండియన్ రోటీస్ అనమాట. ఇలాంటి దాంట్లో చేస్తారు బటర్ నాన్, కుల్చాలన్నీ. సో నాన్, బటర్ నాన్, రుమాలి రోటీ, కుల్చా, పరాటా అండ్ పూరి. దిస్ ఈజ్ ఇండియన్ రోటీస్ ఫర్ ఎ కంప్లీట్ ప్యాంట్రీ. అంటే ఇదన్నీ జస్ట్ హెడ్డింగ్స్ ఎందుకు పెట్టుకున్నామంటే మీకు ఇంట్రెస్ట్ రావడానికి అనమాట. నెక్స్ట్ నార్త్ ఇండియన్. ఈ రోటీస్కి మన సౌత్ ఇండియన్ కర్రీస్ సెట్ అవ్వండి, కాబట్టి నార్త్ ఇండియన్ కర్రీసే తినాలి. దాంట్లో మటర్ మలాయ్, మలాయ్ కోఫ్తా, పనీర్ బటర్ మసాలా, మేతి చమన్, వెజ్ జల్ఫ్రైజీ. పనీర్ బటర్ మసాలా చాలామంది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే స్వీట్ కర్రీస్, హాట్ కర్రీస్. జల్ఫ్రైజీ అనేది కారంగా ఉంటుంది, ఇది పెద్దవాళ్ళకి ఇష్టపడతారు. అదే ఈ మలాయ్ కోఫ్తా లాంటివి చాలా చిన్నపిల్లలు ఇష్టపడతారు, చాలా స్వీట్గా ఉంటుంది. ఇదేంటంటే అన్ని ఏజ్లకి సెట్ అయ్యేది అనమాట. సో మార్వలస్ నార్త్ ఇండియన్ కర్రీస్ ఆఫ్ డిలాక్టబుల్ టేస్ట్. నెక్స్ట్ స్వీట్స్లోకి వచ్చేటప్పటికి ఆ స్టాలింగ్ కంప్లీట్ అవ్వలేదు, దాంట్లో సెకండ్ పార్ట్ అనమాట ఇది. దీంట్లో బెంగాలీ స్వీట్స్ అనమాట. దాంట్లో రసగుల్లాస్, రస్మలాయి, ఇంద్రపురి, చంచం, రబ్డీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కాంటినెంటల్ ఐటమ్స్ అంటాం దీన్ని. బేకరీ ఐటమ్స్ని కాంటినెంటల్గా తీసుకోవచ్చు. బేసిక్గా పిజ్జాస్, బర్గర్స్, సైజు చిన్నగా ఉంటుంది అనమాట. మనం మామూలుగా రెగ్యులర్గా తినేంత సైజు ఉండదు, ఇది సైజ్ చిన్నగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్లేట్ రేట్ 499, 599 ఈ రేంజ్లో చేసినప్పుడు ₹100 పిజ్జా కాస్ట్ పెట్టలేము. బట్ స్టిల్ స్మాల్ పిజ్జాస్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రైసెస్ అండ్ పులావ్స్. లైక్ ఫ్రైడ్ రైస్లో జీరా రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఒక రెండు టైప్ ఫ్రైడ్ రైస్లు, రెండు పులావులు, హైదరాబాదీ హండీ బిర్యానీ, బిసిబెల్లి బాత్, కాశ్మీరీ పులావ్, ఆవకాయ బిర్యానీ, లైక్ దట్ అనమాట. జస్ట్ ఫొటోస్ ఎందుకు చూపిస్తున్నామంటే మీకు మేము చేసిన ఈవెంట్స్ చూస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుందని చూపిస్తున్నాను అనమాట. తర్వాత రైస్కి మనము నార్త్ ఇండియన్ కర్రీస్ సెట్ అవ్వు, మన సౌత్ ఇండియన్ కర్రీస్ కావాలి. పాలక్ దాల్, రాజ్మా దాల్, తవా మెహఫిల్ అంటాం దీన్ని. అన్ని రకాల ఫ్రైడ్ రైస్ ఉంటాయి, మధ్యలో గ్రేవీ ఉంటుంది, బగారా బైగన్ టైప్ గ్రేవీ ఉంటుంది. నెక్స్ట్ బూందీ రైతా, బేసన్ కడి. పులావ్కి రైతా ఉండాల్సిందే. సో నెక్స్ట్ ఇవి లేటెస్ట్ ఐటమ్, చిన్నపిల్లలకి బాగా ఇష్టపడతారు, కెనేప్స్ అని, అలాగే డిప్స్ అని. ఇవన్నీ కొంచెం ఈ లైఫ్ స్టైల్, ఇన్ఆర్బిట్ మాల్ అలాంటి చోట తిన్నప్పుడు ఇవన్నీ కనపడుతుంటాయి అనమాట. అవి కూడా
అలాగే రెగ్యులర్గా ట్రెడిషనల్గా వచ్చే కందా బచ్చలి, పెరుగు ఆవడ, మజ్జిగ పులుసు, ఉలవచారు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ అనమాట. నెక్స్ట్ వెజ్ స్వీట్స్లో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే కాజు డిలైట్స్, కాజు మలై రోల్, బాదాం మ్యాంగో టార్ట్, పిస్తా హనీ కాజు, గుల్కంద్ హండీ, పాన్ సందేశ్ ఇలాంటివన్నీ కాజు ఐటమ్స్ అనమాట. అవి కొంచెం కాస్ట్లీ స్వీట్స్. నెక్స్ట్ మనకి కంపల్సరీగా సౌత్ ఇండియన్స్కి కారం అంటే ఇష్టం. సో కంది పచ్చడి, నువ్వు పచ్చడి, పుదీనా పొడి, కరివేపాకు పొడి, లెమన్ పికిల్, మ్యాంగో పికిల్, స్వీట్ చట్నీ, టమాటో చట్నీ, దోసకాయ, ఆవకాయ, గోంగూర, గుంటూరు గోంగూర ఇలాంటివి. నెక్స్ట్ పాపడ్స్, డిఫరెంట్ వెరైటీస్, అప్పడమ్స్, వడియమ్స్, చల్లమిరపకాయలు లాంటివి అనమాట. నెక్స్ట్ స్నాక్స్, కట్ మిర్చి, ఆలు బజ్జీ, అరటికాయ బజ్జీ, ఆనియన్ పకోడా అలాంటివి, చిన్నపిల్లల కోసం పాప్కార్న్ లాంటిది. నెక్స్ట్ డిజర్ట్స్లోకి వచ్చేటప్పటికి ఇది ఫ్రూట్ ఫ్యాంటసీ అని, పైనాపిల్, ఇది కింద వెజిటేరియన్ కేక్ వేస్తామండి, అయ్యంగార్ బేకరీ కేక్. దాని తర్వాత ఒక లేయర్ క్రీమ్ వేస్తాము. ఒక లేయర్ క్రీమ్ వేసిన తర్వాత పైన క్రీమ్ టాపింగ్తో పాటు డిఫరెంట్ చాక్లెట్ మూజీ, దీంట్లో ఐరిష్ కాఫీ క్రీమ్ ఉంటుంది, దీంట్లో కొంచెం కాఫీ డికాషన్ కలుపుతారు. ఇది డిఫరెంట్ టాపింగ్స్ అనమాట. బేస్ ఫ్లేవర్ వెనీలా పెట్టుకొని దానికి డిఫరెంట్ టాపింగ్స్, మ్యాంగో టాపింగ్, బటర్ స్కాచ్ టాపింగ్, చాక్లెట్ టాపింగ్, స్ట్రాబెరీ టాపింగ్ ఇలాంటివన్నీ అనమాట. సో ఇలా మీరు ఒక్కొక్క సెట్లో 5-5గా చేస్తే 5 into 20 100 అవుతాయి అన్నమాట మీకు ఐటమ్స్. ఇంతకుముందు మేము చేసిన ఈవెంట్స్లో డైరెక్టర్ శ్రీను వైట్ల గారి మరదలు పెళ్లి చేసామండి మేము నోమా ఫంక్షన్ హాల్లో. అలాగే నేను కుకరీ టిప్స్ నేర్చుకునేది రుచిక మేడం అని, తను చాలా ఫేమస్ కుక్, హైదరాబాద్లో ప్యారడైజ్ దగ్గర తన కుకరీ స్కూల్ ఉంది. సో ప్రాపర్ రెసిపీస్ టేస్ట్ రావాలి అంటే మనకి బ్యాక్ ఎండ్లో అసలు రెసిపీస్ బాగా తెలిసి ఉండాలి. ఇది కూడా మేము చేసిన ఒక ఈవెంట్లో వాళ్ళ రిలేటివ్గా రాజమౌళి గారు వచ్చారు, అప్పుడు ఆయనతో దిగింది. అలాగే వాళ్ళ అన్నయ్య కీరవాణి గారితో దిగిన ఫోటో ఇది. ఇది ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ అండ్ కుక్కట్పల్లిలో కాసు కృష్ణారెడ్డి గారు వచ్చారు, అప్పుడు మినిస్టర్గా ఉన్నారు. నాదెండ్ల మనోహర్, ఇది మా చెల్లెలు గృహప్రవేశం, ఆ గృహప్రవేశం నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు. ఇది నా ఫ్రెండ్ ఉదయ్ శంకర్, అతని మ్యారేజ్ నేనే చేశాను, అతని మ్యారేజ్లో ఎల్బి శ్రీరామ్ గారు వచ్చారు. ఇంకోటి మా రిలేటివ్స్లో మామయ్య గారు అని ఉంటారు, ఆయన వాళ్ళ కూతురు పెళ్ళి నేనే చేశాను, అప్పుడు ఆలయ నరేందర్ గారు వచ్చారు. ఇది కూడా మళ్ళీ మా ఫ్రెండ్ ఉదయ్ శంకర్ వాళ్ళ డాటర్, ఉదయ్ శంకర్ మ్యారేజ్. ఆల్రెడీ చెప్పేశానండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇది ఫ్రూట్ స్టాల్, ఇది చాట్ స్టాల్, ఇది మాక్టైల్ స్టాల్, ఇది చైనీస్ స్టాల్.